మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మిథున రాశి వారికి ప్రత్యేకంగా జూన్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే ప్లస్లు మైనస్లు ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఇప్పుడు మనము కొంచెం లాజికల్గా మాట్లాడాలి. మిథున రాశి అంటే డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి రాశి, మనందరికీ తెలిసిందే. విపరీతమైన తెలివితేటలున్న రాశి మిథున రాశి. బేసిక్గా వేరే రాశులు ఏంటంటే ఎప్పుడు అవకాశం వస్తుంది తెలియక గ్రంబుల్ అయిపోతారు, కింద మీద అయిపోతారు. అమ్మ అవకాశం రాలేదు, నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నా, సంవత్సరం అయిపోయింది, అబ్బా అయ్యా నాకు గుండె పూట వచ్చేస్తుంది, ఇంకా నేను అయిపోయాను. మిథున రాశి అట్లా కాదు. ఓహో మార్కెట్ బాగాలేదు, 6 నెలలు వెయిట్ చేద్దాం, ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ మాసం అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్ని అవకాశాలు వస్తాయి, ఏ అవకాశాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ఒక లాజిక్ ఉంటుంది వాడికి బేసిక్గా. అందుకని వాడు ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే వాడు చాలా ఫ్లెక్సిబుల్. ఎవడైతే ఫ్లెక్సిబుల్ ఉంటాడో వాడికి జాబ్లో సక్సెస్ వస్తుంది. ఎవరికైతే మంచోడు మానవత్వం ఎక్కువ ఉంటుందో వాడికి బిజినెస్లో సక్సెస్ వస్తుంది. అన్ని కలిసి వచ్చి వ్యాపారాలు బాగా నడిచి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాడు. వీడు మిథున రాశి వాడు టైమింగ్, ఆహా 3 చోట్ల ఇంటర్వ్యూ పడ్డది, వెళ్తాడు, అక్కడ చూస్తాడు, ఇది వస్తుంది అని ఫిక్స్ అవ్వడాడు. చాలా మంది వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటారు, వీడు అలా ఫిక్స్ అవ్వడు. చూద్దాం అక్కడ ఎవడు ఉంటాడు, వెళ్తాడు, వాడు మొహం చూస్తాడు, ఆడు 2 ప్రశ్నలు వేసేసరికి వీడు అలర్ట్ అయిపోతాడు. ఏ జవాబు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అంటే మొత్తం స్కెచ్ ఆట, ఏదో రకంగా మొత్తం మైండ్తో గేమ్ ఆడదామని చూస్తాడు. అదే ధనస్సు రాసేవాడు, స్వామి శరణమయ్యప్ప, ఏం జరగాలి అది జరుగుతుంది, వెళ్ళిపోతాడు. ఎవరు ఏమైనా వాడికి వచ్చింది వాడు మాట్లాడతాడు, వచ్చేస్తాడు, అంతే. ఎక్కడ లింక్ ఉంది మిథునానికి ధనస్సుకి, 2 కొంచెం ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడే నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకుంటారు బేసిక్గా. దాంట్లో ఈ మిథున రాశి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. ఏ విషయంలోనైనా డైరెక్ట్ విష్ణుమూర్తి రాశి కదా, విష్ణుమూర్తి మోస్ట్ ఇంటెలిజెంట్. అతన్ని మించి తెలివితేటలు ఎవ్వరికీ లేవు. మనము అసలు ఊహించలేం విష్ణుమూర్తి రేంజ్, విష్ణుమూర్తి నిర్ణయాలు ఈజ్ అన్బిలీవబుల్. సో ఫస్ట్ మిథున రాశి వాళ్ళు అసలు అవన్నీ చిన్న చిన్న రెమెడీస్ పక్కన పెడితే ఒకటే డైరెక్ట్ రెమెడీ విష్ణుమూర్తి. ఆ లాకెట్టు, ఆ నామము, ఆ దైవము, సుప్రభాతం పొద్దున లేవగానే కంపల్సరీ. సుప్రభాతం ఉంటుంది కదా, మనం యూట్యూబ్లో కొడితే వస్తుంది. సుప్రభాతం కంపల్సరీ వినాలి ఎవరు మిథున రాశి వాళ్ళు. విని వీళ్ళు బయలుదేరాలి. ఈ మాసం మనం అనుకున్నాం జూన్ మాసము మార్కెట్ కూడా ఇప్పుడు బాగా రైజ్ అవుతుంది, విపరీతమైన అవకాశాలు. వీడికి అవకాశాలు వస్తేనే తెలిసిపోయింది, వెళ్తాడు. ఇప్పుడు టార్గెట్ ఏంటి, బెస్ట్ కంపెనీలో మనం జాబ్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో జాబ్ కొట్టాలి. ఎలా అయినా గూగుల్ ప్రిపేర్ అవుతాడు, ప్రిపేర్ అవడం అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు, అక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళతో మాట్లాడతాడు, అక్కడ ఒకసారి వెళ్ళొస్తాడు, ప్రిపేర్ అవుతాడు. ఏదో ఒక డేట్ వస్తుంది, డేట్ రాగానే ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్తాడు. వీడు అక్కడ వీడికి ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అమ్మాయితో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ బేసిక్గా చెప్పేది ఏంటంటే ఈ మాసం వీడికి ఒక స్త్రీ వల్ల లేకపోతే ఏదో ప్రాజెక్టులో స్త్రీకి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ ఇన్వాల్వ్మెంట్, అంటే స్త్రీ అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీడికి కనెక్టెడే. ఈ మాసం వీడికి జాబ్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి. ఎస్పెషల్లీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా, మిథున రాశిలో ఉన్న వాళ్ళకి చాలా మార్పు ఉంటుంది ఈసారి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి చాలా మార్పు ఉంటుంది. సాఫ్ట్వేర్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళకి ఒక స్త్రీ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. సో బేసిక్గా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి స్త్రీతో. ఈ మాసం వీళ్ళకి అవకాశం రావడానికి కారణం బేసిక్గా చెప్పాలంటే ఒక్క లైన్లో స్త్రీ వల్ల మిథున రాశికి ఈసారి అవకాశం వస్తుంది. అది అవకాశం వాడు ఏ రంగంలో ఉంటే అక్కడ, ఆడు మీడియాలో ఒక స్త్రీ వల్ల జాబ్ రావచ్చు, సాఫ్ట్వేర్లో ఒక స్త్రీ వల్ల జాబ్ రావచ్చు. చాలా మందికి ఏం రాకపోయినా ఆ రోజు సరైన స్త్రీ
ఇంటర్వ్యూకి వచ్చి వీడు ఆ స్త్రీతో కనెక్ట్ అవ్వడం వల్ల అమ్మాయి జాబ్ ఇచ్చేస్తుంది. ఏదో ఉంటుంది, మ్యాజిక్ జరుగుతుంది. ఆ అమ్మాయికి నమ్మకం ఉంటుంది వీడు ఏదో చేస్తాడని. ఆడవాళ్ళకి నమ్మకం ఉంటుంది బేసిక్గా మగవాడికి వీడు ఏదో చేస్తాడని, అందుకని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఆడు పనికిరానివాడైనా వీడు ఏదో రోజు బాగుపడతాడని నమ్మకం ఉంటే, వాడు మిడిల్ క్లాస్ వాడైనా లోవర్ మిడిల్ క్లాస్ వీడు ఏదో రోజు బాగుపడతాడని నమ్మకం ఉంటే పెళ్లి చేసుకుంటారు ఆడవాళ్ళు, స్త్రీలు. చాలా మంది నాకు చెప్పారు, నా క్లయింట్సే, మీరు ఎందుకు చేసుకున్నారని ఒకసారి అడిగితే ఒక అమ్మాయికి ఇదే ఆన్సర్ ఇచ్చింది. వాడు బాగుపడతాడు ఒక రోజు అని నాకు నమ్మకం ఉంది. అదే జరిగింది కూడా తర్వాత. సో స్త్రీ మూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. శుక్రుడు లగ్నంలో ఉన్నాడంటే స్త్రీ వల్ల మార్పు. జాతక చక్రాన్ని కంట్రోల్ చేసేది లగ్నం. ఆ లగ్నంలో శుక్రుడు అంటే స్త్రీ వల్ల మార్పు. మీకు ఏ మార్పు రాలేదంటే మీరే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. లేదు అసలు మీరు ఇంట్లో కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళరు, ఏ స్త్రీతో మాట్లాడరు అంటే కనీసం ఫోన్ తీసుకొని ఒక మెసేజ్ చేయాలి. ఏదో సిఇఓ ఏదో ఈమెయిల్ దొరకదా చెప్పండి, మేడం ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ప్లీజ్ అరేంజ్ ఇంటర్వ్యూ ఇఫ్ పాసిబుల్, ఏదో ఒక మెసేజ్. ఫీమేల్ సిఇఓస్ ఉంటారు కదా, వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి. తర్వాత నీ జీవితంలో కూడా ఏదైనా స్త్రీ ఉంటే ఆమె వల్ల నీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఏదో రకంగా నీకు ఒక స్త్రీ వల్ల, లేకపోతే మీడియా రంగం వల్ల, మళ్ళీ శుక్రుడు అంటే మీడియా రంగం వస్తుంది, మీడియా రంగంలో హెల్ప్ అవ్వచ్చు. తర్వాత కుజుడు 11వ ఇంట్లో అంటే ప్రాఫిట్స్, డబ్బులు చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. అసలు నీలో ఎంత టాలెంట్ ఉందో దానికి తగ్గినంత నీకు ఇస్తారు, అదైతే పక్కా. కానీ ఆ స్త్రీతో కనెక్షన్ అనేది జర జాగ్రత్త సుమ. తర్వాత అప్లై చేయడం కూడా ఏదైనా శుక్రవారం రోజు అప్లై చేస్తే మంచిది. శుక్రగ్రహం ఉంది కదా, శుక్రుడు రోజు అప్లై చేయడం, శుక్రుడు రోజు ఇంటర్వ్యూ ఇవ్వడం, శుక్రుడు రోజు ఇంటర్వ్యూకి వెళ్ళడం, అలాంటివి చేసుకుంటే చాలా మంచిది. కమ్యూనికేషన్ చేసేటప్పుడు కాస్త ఒదిగి మాట్లాడండి. గాల్లో ఎగిరి మాట్లాడొద్దు, కొంచెం ఒదిగి మాట్లాడండి అని సూచిస్తుంది మనకు కేతుగ్రహం ఇక్కడ. మీరు కొంచెం ఓవర్ మాట్లాడేస్తారు. అవతల స్త్రీ ఉంటే తెలియక మనిషి ఏందేందో ఒక 10 పాయింట్లు ఎక్స్ట్రా చెప్పేస్తాడు కదా. సూట్ వేసుకొస్తుంది, బ్లేజరు, పిచ్చోడైపోతాడు, ఏందేందో మాట్లాడేస్తాడు. జాగ్రత్త మాట్లాడాలి, అది కనిపిస్తుంది. జాగ్రత్త మాట్లాడండి, మీకు జాబ్ వస్తుంది. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంది, నో నీడ్ టు వరీ. ఇంకోటి, ఒక జాబ్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందని చెప్పి బాధపడద్దు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రెండోది వచ్చేస్తుంది మీకు. డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకా నాకు జాబ్ ఏమొస్తుందిలే, అప్లై చేయను అని కూర్చోవద్దు. అప్లై చేయ, కూల్, సైలెన్స్. ఆర్థిక స్థితిగతుల పరిస్థితి ఏంటంటారు? శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా అసలు ప్రాబ్లం ఉండదు. విపరీతంగా ఖర్చు పెడతారు, ఇంకా పిచ్చి ఖర్చు పెడతారు. కొత్త బట్టలు కొంటారు, బాడీ కోసం ప్రోటీన్ పౌడర్స్, సప్లిమెంట్స్, టాబ్లెట్స్, ఏందేందో. అసలు శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కదా, బాడీకి మొత్తం స్పాలు, బాడీకి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. స్పాలు, స్విమ్మింగ్ పూల్లు, క్రికెట్, బాడీకి ఇవ్వనంత లగ్జరీ ఇస్తారు. లగ్నం అంటే బాడీలో శుక్రుడు వచ్చాడు కాబట్టి విపరీతమైన లగ్జరీ, విపరీతమైన ఎంటర్టైన్మెంట్. అసలు చాలా బేసిక్గా యూ విల్ బి వెరీ హ్యాపీ, నో నీడ్ టు వరీ అట్ ఆల్. తర్వాత మీరు ఇంకో పాయింట్ ఇక్కడ మనం నోటీస్ చేస్తే, సడన్ గా మీకు మీ బుద్ధి భ్రష్టు పట్టొచ్చు. అంటే మోసం చేసే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఉండే వాళ్ళకి. మీరు మోసపోతారు, లేకపోతే మీరు మోసం చేస్తారు రాహు వల్ల. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ మాసం మనకు ఎలా మంచోళ్ళకి మంచి జరుగుతుంది, బ్యాడ్ పీపుల్కి చెత్త చెడు జరుగుతుంది. సో అది ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, ఆ ప్రతిఫలం అంటారు చూడండి, దానికి సమయం వచ్చింది కాబట్టి మీరు దేనికైనా రెడీ ఉండాలి. కాబట్టి మీరు మంచి చేస్తుంటే మంచి మార్గంలో వెళ్తే మంచిగా జరుగుతుంది. మీరు చెడు చేస్తుంటే చెడు మార్గంలో పోతారు, ఆటోమేటిక్గా మీకు చెడు కూడా ఈసారి జరుగుతుంది. రెండు కనిపిస్తున్నాయి ఈసారి. కొంచెం మిథున రాశి కొంచెం ఆ విషయంలో జాగ్రత్త.
చెడు ఏమైనా చేసి ఉంటే దాన్ని చూసుకోండి. పూజలు చేసి డిలే చేసుకోండి. పూజలు చేసేది అందుకు మీ జాతకంలో బలం ఉంది, ఏదో జాతకంలో బలం ఉంది, చెడు చేశారు అంటే కొంచెం పూజలు చేసి దాన్ని డిలే చేసుకోండి. ఇప్పుడు తర్వాత మనము శుద్ధి చేసుకోవాలి, అది వేరే విషయము, తర్వాత మాట్లాడదాము. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే జలాభిషేకం, పాలాభిషేకం చేయాలండి. వీళ్ళు విపరీతంగా మంచి వాళ్ళైతే ఏం చేయనక్కర్లే, ఆటోమేటిక్ మనకు కనిపిస్తుంది అంతా మంచిగా జరుగుతుంది. కొంత చెడు జరుగుతుంది, ట్రాక్ కొంతమందికి చెడు జరుగుతుంది. వాళ్ళైతే ఒకసారి అది రావాలి వాళ్ళకి, అది నేను చెప్పు చేశాను, నన్ను క్షమాపణ అడగాలి. దానికి వీళ్ళు జలాభిషేకం, పాలాభిషేకం, రకరకాల, ఇంకా మీరు ఎంత చేయగలిగితే అంత అసలు మీకు అది వచ్చేదాకా పేదవాళ్ళకి అన్నం పెట్టడం, పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడం, పేదవాళ్ళకి బట్టలు పెట్టడము, చిన్నపిల్లలకి స్కూల్ బ్యాగు, స్కూల్ బుక్స్, వృద్ధులకి కళ్ళద్దాలు, ఏవో అవసరాలు ఉంటాయి వాళ్ళకి, ఇవన్నీ చేయాలి. మీరు 10 లక్షలు మోసం చేస్తుంటే 10 లక్షలు పంచిపడేయండి. లేకపోతే రేపు తిరిగి 1 కోటి రూపాయలతో కొడుతుంది. అప్పుడు మీరు తట్టుకోలేరు. 10 లక్షలు పోగొట్టుకోవడం చాలా ఈజీ. 1 కోటి రూపాయలు పోయినట్టు ఎవరు తట్టుకోలేడు. సో ఈ మాసం చేసేయండి అని కనిపిస్తుంది. కొంచెం డ్యామేజ్ జరిగే ఒక పక్క ప్లస్ ఉంది, ఒక పక్క మైనస్ కూడా కనిపిస్తుంది. ప్లస్ వాళ్ళకి ప్లస్, మైనస్ వాళ్ళకి మైనస్, అదే దాని మైనస్ కూడా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏముంటుంది అంటే ప్లస్ ఉంటుంది, అందరికి ప్లస్ కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ మైనస్ 2 కనిపిస్తున్నాయి. సరే మైనస్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ప్లస్ వాళ్ళకైతే చాలా బాగుంది. ఒక్కటే ఎవడైనా కావచ్చు, మిథున రాశి వాళ్ళు తూచా తప్పకుండా వెంకటేశ్వర స్వామిని ఆదుకోవండి, ఆరాధన చెయ్యండి, స్వామి కాలు గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే 12 రాసుల్లో వెంకటేశ్వర స్వామి స్వయం రాశి ఏదైనా ఉందంటే మిథున రాశి అది. సో వెంకటేశ్వర స్వామిని నమ్ముకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఈజ్ ద అల్టిమేట్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు సార్.